హలో అందరికీ. ఈరోజు నేను చికెన్‌తో ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. అదేంటి అంటే వంకాయ చికెన్ అనమాట. సో, ముందుగా కుండ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి మంచిగా బ్రౌనిష్ వచ్చేసేలాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఈ రెసిపీ అయితే చాలా చాలా బావుంటుందండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ముందే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామనుకోండి, వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో, నేను ముందే టమాటాస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి. సో, ఫ్రై అవ్వడం కోసం నేను కూరకి సరిపడా కల్లుప్పైతే వేసేసాను. అందులోనే కొంచెం పసుపైతే యాడ్ చేశాను. సో, దాని తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మంచిగా అదంతా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నీట్‌గా వాష్ చేసుకున్న చికెన్నయితే వేసేసుకోవాలి. నేనైతే ఎప్పుడు చికెన్ తెచ్చినా స్కిన్‌తోనే తెస్తానండి. ఎందుకంటే అందులోనే టేస్ట్ చాలా చాలా బావుంటుంది కూర అనేది. సో, నాకు మా హస్బెండ్‌కే కాబట్టి నేను అర కేజీ చికెనే తీసుకున్నాను. సో, నీళ్ళన్నీ ఊరే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనం కారం అవన్నీ యాడ్ చేయకూడదు. సో, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలనమాట. చికెన్‌కి మసాలా పట్టేలాగా. మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, దాని తర్వాత కొద్దిగా చికెన్ ఉడికాక టమాటాస్ వేసుకుంటున్నాను. ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి వేసేసుకొని మగ్గాక కారం వేసుకుంటున్నాను. కూరకి సరిపడా కారము. మీకు స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గిచ్చినాక వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఇప్పుడే వేయకూడదు. కొంచెం చికెన్ ఉడకాలి. మనకి ఉడికినట్టే కనిపిస్తుందండి, కానీ ఉడకదు. సో, దాని తర్వాత నేను వంకాయలైతే ఇలా మధ్యలో కట్ చేసుకొని 4 ముక్కలొచ్చేలాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే టమాటాస్ కట్ చేసుకున్న తర్వాత జ్యూస్ వచ్చిందండి. అది కూడా నేను వేసేసుకున్నాను. మనం ఎందుకు వదులుతాం చెప్పండి? సో, చికెన్ కొంచెం దగ్గర పడేంత వరకు అలా ఉంచేసి, ఇంకా కొంచెం వాటర్ ఉడికేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గిచ్చాలి. కొత్తిమీర అయితే వేసేసుకోండి ముందే. ఎందుకంటే కూరకి మొత్తం కొత్తిమీర ఫ్లేవర్, వంకాయ ఫ్లేవర్ అన్నీ పడితే కూర చాలా చాలా బావుంటదనమాట. 15 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఓకేనా? చూస్తున్నారు గదా! అసల ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. యమ్మీ డిష్ అనమాట. ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే. ఓకేనా? నేను మూత తీసి చూసానండి. ఇంకా ఉడుకుతుంది. వంకాయలైతే మగ్గిపోయాయి. సో, మీకు ఇలా కావాలంటే ఇలా దించేసుకోండి. ఇంకా కొంచెం దగ్గరికి కావాలంటే దగ్గరికి ఉంచుకున్నాక అప్పుడు దించేసుకోండి. ఓకేనా? నాకైతే ఇలా సరిపోతుంది అని అనిపిచ్చింది. సో, చాలా చాలా బావుంది గదా! నేనిప్పుడు దింపేసుకుంటున్నానండి. సో, ఇక మా హస్బెండ్ అయితే రైస్ పెట్టేసి, అందులో చికెను, వంకాయ వేసేసి ఇచ్చారు. చాలా బావుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? చెప్పాను గదా! ఈ కర్రీ మనకి రాగి సంకటి, చపాతీ, రైస్ వాటిల్లోకి చాలా బావుంటది. నేనైతే ప్లేటెడ్ అన్నం లాగిచ్చేసానండి ఈ సండేకి. సో, మీరు కూడా ఇలా టేస్టీ టేస్టీ ఫుడ్స్ తినాలి అనంటే ట్రై చేయండి.